హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో వచ్చి దోమల బ్యాట్ మనకు చూడండి. ఇప్పుడు మనకు మెయిన్ మనకు బ్యాటరీ బ్యాకప్ ప్రాబ్లం వస్తుంది మనకు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టున్నాం. చూడండి, ఇది 8 గంటలు ఛార్జింగ్ పెట్టినాము. అప్పుడు ఛార్జింగ్ చూడండి కొద్దిగా వస్తుంది కదా, అలా ఏమవుతుందంటే మళ్ళీ తగ్గిపోతుంది. ఈ విధంగా మనకు ఛార్జింగ్ ప్రోడక్ట్ చూసారా, పట్టు అనడం లేదు, కొద్దిగా లైట్గా అంటుంది. ఈ విధంగా స్పార్క్ వస్తుంది. అంటే ఏమవుతుందంటే మనకు బ్యాటరీ పికప్ తగ్గిపోతుంది. మనకు ఫస్ట్లో వచ్చే విధంగా రాదు. ఆల్మోస్ట్ మనకు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఖతం అంతే. బ్యాటరీ 8 గంటలు ఛార్జింగ్ పెడితే ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ బ్యాటరీ మనకు స్క్రూలు ఉంటాయి, ఇది ఓపెన్ చేసుకోవాలా. ఇలాగ చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకోండి, ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటరీ కూడా మన చిన్న బ్యాటరీ, ఇది సైజ్ చిన్నది, ఇది మనకు భిన్న ఛార్జింగ్ పికప్ అయిపోతుంది. అందువల్ల నేను ఏం చేశానంటే కొంచెం పెద్ద బ్యాటరీ తెచ్చాను, పెద్ద సైజ్ బ్యాటరీ. చూడండి బ్యాటరీ సైజ్ చూడండి, ఏ విధంగా పెద్ద బ్యాటరీ వేస్తున్నాను. ఈ బ్యాటరీ వచ్చి మనకు 50 నుంచి 60 రూపాయలు మనకు రేటు పడుతుంది, అమౌంట్ పడుతుంది. ఈ బ్యాటరీ మనకు 70 నుంచి 80 రూపాయలు లేదంటే 100 రూపాయలు కూడా అమ్ముతూ అంటారు. ఓకే, మీ ఇష్టం, చూసి మీరు తెచ్చుకోవచ్చు. దీంట్లో ఇది కంపెనీ కవింది, సున్కాన్ కంపెనీ, ఇది మంచి కంపెనీ బ్యాటరీ ఇది. ఓకే, చిన్న బ్యాటరీ తీసి పెద్ద బ్యాటరీ మారుద్దాం. ఇక్కడ మన లోపల చిన్నది మనకు అడ్డం వస్తుంది ప్లాస్టిక్, దీన్ని ఎలా క్లియర్ చేసి మనకు ఈ పెద్ద బ్యాటరీని ఫిల్అప్ చేయాలి చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ దోమల బ్యాటరీకి సెట్ అయ్యి మనకు బ్యాటరీ చూడండి, మనకి టీవీ మెకానిక్ షాప్లో దొరుకుతుందండి. మీకు ఆడ కొనుక్కోవచ్చు మీరు ఈజీగా, టీవీ మెకానిక్ షాప్లో అడగండి. ఒకవేళ ఆన్లైన్లో దొరికితే నేను లింక్ పెడతాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఆన్లైన్లో దొరికితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సాలరింగ్ గన్ బ్యాటరీ కనెక్షన్ ఓపెన్, రెడ్ ప్లస్ బ్లూ మైనస్. బ్లూ మైనస్, రెడ్ ప్లస్. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనం కరెక్ట్గా మనకు చూడండి, రెడ్ మనకు ప్లస్ ఇచ్చాం, మనం బ్లూ మనకు మైనస్ ఇచ్చాం. ఈ విధంగా కరెక్ట్గా మనకి వస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, కనెక్షన్ ఇచ్చేసాను, కరెక్ట్గా ఇచ్చేసాను. ఇప్పుడు మనం చేస్తానంటే చూడండి, ఇట్లా పెడితే మనకు కొంచెం వైర్ టైట్గా వస్తుంది. ఓకే, సెట్ అయితే ఈ విధంగా బిగించేయండి. లేదంటే మనం ఏం చేస్తారంటే దీన్ని ఇటు పక్కన తిప్పించి మీరు కరెక్ట్గా సెట్ చేసి వైర్లు కొంచెం మడిచి పెట్టేసేయండి. ఇక్కడ మనం స్క్రూ బిగించేద్దాం దీన్ని, మనకు ఇక్కడ బోర్డు ఇది. ఈ విధంగా అంతే, యాజిటీగా ఫిట్అప్ చేసి సరిపోతుంది. డోర్ క్లోజ్, వైర్ సైడ్ స్క్రూ టైట్. ఓకే, స్క్రూ ఫిట్టింగ్. ఫ్రెండ్స్, రిపేర్ అయిపోయింది. చూడండి, చెక్ చేసి చూపిస్తాను. బటన్ ప్రెస్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకు ఫుల్ పవర్గా ఉంది. ఓకేనా, ఇది ఎట్లా అంటే మనకు చూడండి, అప్పుడు మనకు 2 గంటలు 3 గంటలు వచ్చేది కదా, ఇప్పుడు మనకు ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే మనకు దీనికన్నా పెద్ద బ్యాటరీ వేసాం కాబట్టి. ఓకేనా, ఫస్ట్ టైం మీరు బ్యాటరీ మార్చినప్పుడు ఈ విధంగా ఏం చేస్తారంటే ఛార్జింగ్ పెడతారు కదా, ఛార్జింగ్ పెట్టినప్పుడు చూడండి కనీసం మీరు ఒక 8 గంటలు ఛార్జింగ్ పెట్టండి. 8 అవర్స్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవుతుంది ఫస్ట్ బ్యాటరీ. ఆ తర్వాత మీరు 2-3 గంటలు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకుందాం. బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.